కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్లీ అప్పీలుకు వెళ్లాలని భావిస్తోంది. గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో అవకతవకలతో తమకు నష్టం జరిగిందని తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది. రీవాల్యుయేషన్లో కూడా అభ్యంతరాలుంటే అప్పుడు మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్లీ అప్పీలుకు వెళ్లాలని భావిస్తోంది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీజీపీఎస్సీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? గ్రూప్ 1 పరీక్షలపైన కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపైన టీజీపీఎస్సీ రివ్యూ చేసేటువంటి ఆలోచనలో ఉంది. ఏదైతే గతంలో కూడా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి వివిధ వివాదాలు నెలకొనే ఒకసారి రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పోస్టులను కలుపుతూ మరొక 60 పోస్టులను యాడ్ చేస్తే 563 పోస్టులకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ని నిర్వహించింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 563 పోస్టులకి ఒక్కో పోస్టుకి 50 మంది చొప్పున ఎంపిక చేసి దాదాపుగా 30,000 మందితో గ్రూప్ 1 మెయిన్స్ కూడా నిర్వహించినటువంటి నేపథ్యం. మెయిన్స్ తర్వాత కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం జరిగింది. పేపర్ వాల్యుయేషన్లో అనుభవజ్ఞుల చేత వాల్యుయేషన్ చేయలేదు, కోచింగ్ సెంటర్లు నడిపించుకునే వాళ్ళతో వాల్యుయేషన్ చేసినటువంటి కొన్ని అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా అప్పుడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రివ్యూ చేసింది. పూర్తి పారదర్శకంగా పేపర్ వాల్యుయేషన్ జరిగింది, ఎక్కడ కూడా పొరపాట్లు జరగలేదని చాలా స్పష్టంగా టీజీపీఎస్సీ చెప్పింది. అయినప్పటికీ కూడా కొద్దిమంది గ్రూప్ 1 అభ్యర్థులు కోర్టులకు వెళ్ళినటువంటి నేపథ్యం వాల్యుయేషన్లో పొరపాట్లు జరిగాయనేటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం, వాళ్ళు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేసినా అదే విషయాన్ని కోర్టుకు చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టుని టీజీపీఎస్సీ ఏదైతే ప్రకటించిందో జనరల్ ర్యాంకింగ్ లిస్టుని రద్దు చేసింది టీజీపీఎస్సీ. అదేవిధంగా మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలని ఏదైతే అభ్యర్థులు కోరుతున్న విధంగా మరొకసారి వాళ్ళ యొక్క అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మరొకసారి పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశించింది. 8 నెలల లోపు కనుక ఈ ప్రక్రియను పూర్తి చేయనట్లయితే మరొకసారి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే టీజీపీఎస్సీకి హైకోర్టు తీర్పుపైన వారికి సమాచారం అందినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒకసారి రివ్యూ చేయాలని హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుంది. మనకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చిందో ఈ తీర్పు పైన అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి ఒక అభిప్రాయానికైతే టీజీపీఎస్సీ వచ్చింది. ఏదైతే తాము ఎలాంటి పొరపాట్లు చేయనటువంటి నేపథ్యంలో అంత పారదర్శకంగా నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పు పైన తాము అప్పీల్కు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా టీజీపీఎస్సీ అధికారులు చెప్తున్నారు. అప్పీల్లో తమకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తున్నటువంటి ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మహేష్.